హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ ఇందిరమ్మ ఇంటికి గైడ్లైన్స్ అనేది విడుదల చేసిందండి సర్కారు. మనకు ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకోవడానికి లేదు, ఒక పద్ధతి ప్రకారము కట్టుకొనే తీరాలి. అలా అయితేనే ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన లోన్ అనేది శాంక్షన్ కావడం అంటూ జరుగుతుంది. లేకుంటే మీకు నచ్చిన విధంగా కడితే మాత్రము రద్దయ్యే అవకాశం ఉన్నది. వివరాలకు పూర్తి వీడియో చూడండి. కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగానే కట్టుకోవాలి. వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి. అందరూ లైక్ చేయండి. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఇబ్బందులకు గురి కావద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఉచిత పథకాన్ని వినియోగించుకునేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా నిర్మించుకోండి. ఒకవేళ తప్పు జరిగినట్టు ఉంటే రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వివరాలకు పూర్తి వీడియో చూడండి. కలెక్టర్లకు పలు గైడ్లైన్స్ జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పాటించాల్సిన గైడ్లైన్లను ఖరారు చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ సర్క్యులర్ జారీ చేశారు. వీటిని కలెక్టర్లకు గురువారం పంపారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేసు మట్టం పనులు ఆరంభించే ముందు స్థలం ఫోటో తీసి దాన్ని ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని ఎండి సూచించారు. ఇంటి నిర్మాణ వైశాల్యం దాదాపు 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని, 2 గదులు, ఒక వంటగది, బాత్రూంతో సహా ఇంటిని నిర్మించాలని తెలిపారు. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలని, వీటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయరాదని వివరించారు. ఈ అంశాలను కలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ స్కీమ్ మంజూరు చేయరాదన్నారు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతించరాదని, ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు సరైన ఆదేశాలు ఇవ్వాలని, గైడ్లైన్స్ తప్పనిసరిగా పాటించేలాగా చూడాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు ఎండి గౌతమ్ ఆదేశించారు.